హలో, వెల్కమ్ టు విజేత తెలుగు అకాడమీ. ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు సింప్లిఫికేషన్ గురించి, కంప్లీట్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్. సాధారణంగా ప్రతి ఎగ్జామ్లో సింప్లిఫికేషన్ పైన 30 నుంచి 40 క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. 30 నుంచి 40 క్వశ్చన్స్ దాకా రైజ్ అవుతూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. 30 నుంచి 40 క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి. ఈ సెక్షన్లో కంప్లీట్గా పర్సంటేజ్ చాప్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయండి. 2 to 3 క్వశ్చన్స్ మీరు అడగచ్చు. కాబట్టి వాటి కోసం కంప్లీట్గా ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ చాలా వరకు అడుగుతున్నారు, ఏ విధంగా ఉంటాయని. వాటి బేస్ మీద ఈరోజు నేను కంప్లీట్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ చెప్తూ ఉన్నాను. ఇక్కడ చాప్టర్కి వెళ్ళినట్లయితే అసలు ఈ సింప్లిఫికేషన్ పైన ఏమేమి ఉంటాయి, సింప్లిఫికేషన్ టెక్నిక్స్ అంటే ఏమేమి ఉంటాయి క్వశ్చన్స్ అని చాలా వరకు అడుగుతున్నారు. మొట్టమొదటిగా బాడ్మాస్ రూల్ మీద ఉంటాయండి. బాడ్మాస్ రూల్ మీద ఉంటాయి. తర్వాత డిజిటల్ సమ్ అనే దానిపైన, టేబుల్స్ మీద ఏ విధంగా స్క్వేర్స్ రూట్స్ కానీ క్యూబ్ రూట్స్ కానీ వాటి బేస్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా రైజ్ అవుతాయి ఈరోజు మొత్తం కంప్లీట్గా తెలుసుకుందాము. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైనట్లయితే నేను వీటిని 2 వీడియోలుగా స్ప్లిట్ చేస్తానండి. మర్చిపోకుండా 2 వీడియోలు చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసము. ఓకే, ఇక క్యూబ్స్ స్క్వేర్స్ కంప్లీట్గా మీకు తెలిసి ఉండాలండి. మినిమంగా 30 నుంచి 35 వరకు, మినిమంగా 30 నుంచి 35 క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ కంపల్సరీగా తెలిసి ఉండాలి. క్యూబ్స్ అండ్ స్క్వేర్ రూట్స్, స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ తెలిస్తేనే మీరు ఈజీగా చేయగలరండి. ఒకవేళ తెలియకపోయినా మీరు ఈజీగా స్క్వేర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, క్యూబ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కూడా నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను. కాకపోతే మీరు ఫింగర్ టిప్స్ పైన పెట్టుకోవాలంటారు కదండి, అలాగా ఫింగర్ టిప్స్ పైన క్యూబ్స్ కానీ స్క్వేర్స్ కానీ పెట్టుకొని ఉన్నట్లయితే మీరు వెయిట్ చేయకోకుండా త్వరగా చేయడానికి, వితిన్ 20 సెకండ్స్లో చేయడానికి వెసులుబాటు ఉంటుందండి. 20 సెకండ్స్లో కూడా ఎలా చేయాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. దానికి తోడుగా క్యూబ్ రూట్స్ను స్క్వేర్ రూట్స్ను లార్జర్ నెంబర్కి ఉన్నప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, లార్జర్ నెంబర్స్కి క్యూబ్ కానీ స్క్వేర్ రూట్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక మొట్టమొదటిగా బాడ్మాస్ రూల్ అని చెప్పాను కదా, ఫస్ట్ బాడ్మాస్ రూల్. ఆ బాడ్మాస్ రూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాడ్మాస్ అంటే ఫస్ట్ వన్ బ్రాకెట్స్ అండి. బాడ్మాస్లో బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. ఓకే, ఈ బ్రాకెట్లో కూడా చాలా డౌట్స్ వస్తుంటాయండి. ముందు ఏ బ్రాకెట్ను రిమూవ్ చేయాలి, మనకు తెలిసినంత వరకు నార్మల్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, హోల్గా బ్రాకెట్ ఒకటి ఉంటుందండి. ఆ బ్రాకెట్ కంప్లీట్ బ్రాకెట్స్ ఉంటాయి. వాటిలో ముందు ఏటిని రిమూవ్ చేయాలి అని అడుగుతారు. అందులో కూడా ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి, తర్వాత హోల్ బ్రాకెట్ రిమూవ్ చేయాలండి. ఓకే, ఇక మీరు క్వశ్చన్స్ చూస్తే మీకు క్లారిటీగా వస్తుందండి బ్రాకెట్ ఏ విధంగా రిమూవ్ చేస్తాము అనేసి బాడ్మాస్ రూల్లో. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆర్డర్స్ అంటే పవర్స్ మరియు స్క్వేర్ రూట్స్ అండి. ఆర్డర్స్ అంటే పవర్స్ మరియు స్క్వేర్ రూట్స్ ఆర్డర్స్ కిందకి వస్తాయి. డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్. వాటిని కూడా లెఫ్ట్ నుంచి రైటే వెళ్ళాలండి ఎప్పటికీ. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి మీరు. కొంతమంది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తారా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కంప్లీట్గా రాంగ్ వస్తుంది. ఎప్పటికైనా సరే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఉన్నప్పుడు, అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు లెఫ్ట్ నుంచి రైట్కే వెళ్ళాలి. అదేవిధంగా అడిషన్ సబ్స్ట్రాక్షన్ కూడా కంప్లీట్గా మీరు లెఫ్ట్ నుంచి రైట్కే వెళ్ళాలి. రెండు ఓకే, డివిజన్ అండ్ మల్టిప్లికేషను లేదా అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్, కూడికాలే తీసివేత కూడా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాల్సిందండి కంపల్సరీగా. అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలో వాటిపైన ఒక క్వశ్చన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వాటి కోసం నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాను. అది వచ్చేసి 15 into 2 to the power of 3 plus in bracket 228 divided by 19 whole to the power of square. ఓకే, బాడ్మాస్ రూల్ ప్రకారంగా ఫస్ట్ వన్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి. కాబట్టి బ్రాకెట్లు ఏమైతే ఉందో దానిని మాత్రమే ఫస్ట్ చేయాలి. అలా చేసినట్లయితే 228 divided by 18 కదా, 19 కదా, 228 19 చేస్తే 19 ఒకట్ల 19, ఇక్కడ 3 మిగులుతుంది, 38, 19 గంటల 38. సో 38 క్లియర్ అయిపోతుంది. మనకు బ్రాకెట్లో రిమూవ్ చేస్తే 12 వస్తుందండి. ఓకే, ఇక్కడ చూసాం కదా 12 మిగులుతుంది బ్రాకెట్లో. బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఆర్డర్స్ రిమూవ్ చేయాలి. ఆర్డర్స్ అంటే పవర్స్ మరియు స్క్వేర్స్. పవర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 to the power of 3 ఉంది, ఇక్కడ హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్ ఉంది. ఆల్రెడీ చెప్పాం కదండి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోవాలని. లెఫ్ట్ చూసుకున్నట్లయితే ఇది లెఫ్ట్. ఫస్ట్ 2 to the power of 3 చేద్దాము. 2 to the power of 3 అంటే 8 అండి. 15 into 8 ఇక్కడ చూసినట్లయితే మీరు 15 into 8 ప్లస్ ఆల్రెడీ బ్రాకెట్లో ఉన్నది క్లియర్ చేసేసాము. 12 వచ్చింది మనకు. 228 డివైడెడ్ బై 19 అంటే 12 వస్తుంది ఆన్సరు.
దానికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ సెకండ్ చేయాలండి. ఫస్ట్ టైం చేసాము మనం క్యూబ్ చేసాము, సెకండ్ టైం వచ్చే లోపల స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అంటే 144, 15 8 120. ఓకే, చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ ఇక్కడ క్యూబ్ అయిపోయింది, ఇక్కడ స్క్వేర్ అయిపోయింది, రెండు ఒకేసారి. ఓకే, 120 + 144 టోటల్గా 264. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ ఏం చేయాలి, బ్రాకెట్ చేయాలండి. తర్వాత ఆర్డర్స్ అంటే స్క్వేర్స్ కానీ పవర్స్ కానీ క్లియర్ చేయాలి. తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలండి. ఓకే, డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ అనేది లాస్ట్లో చేయాలి. అడిషన్ సబ్ట్రాక్షన్ లాస్ట్లో చేయాలి. దానికన్నా ముందు డివిజన్ మల్టిప్లికేషన్ చేయాలి. దానికన్నా ముందు పవర్స్ స్క్వేర్స్ రిమూవ్ చేయాలి. అందరికన్నా ముందు బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. ఓకే, చూసారు కదా బాడ్మాస్ రూల్ ఏ విధంగా చేయొచ్చో, ఎలా చేస్తారనేది. ఇక సింప్లిఫికేషన్ చూసినట్లయితే బాడ్మాస్ రూల్ ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ చెప్పాం కదా, బాడ్మాస్ రూల్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇందులోని. ఫస్ట్ వన్ వచ్చేసి అందులో ఏమేమి ఉన్నాయి ఇంకా ఇంపార్టెంట్ పార్ట్స్ సింప్లిఫికేషన్ వచ్చినట్లయితే డిజిటల్ సమ్ అండి. తర్వాత నెంబర్ సిస్టమ్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే మరోసారి చూడండి, నెంబర్ సిస్టమ్ గురించి క్లియర్గా మీకు ఐడియా వస్తుంది. అందులోనే రెసిప్రోకల్, ఎల్సిఎం వర్క్ చేసామండి నెంబర్ సిస్టమ్స్లోనే. నెంబర్ సిస్టము, రెసిప్రోకల్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కూడా చేసాము. కాకపోతే ఇక్కడ కూడా మీకు ఒక జిస్ట్ లాగా అంటే సారాంశం ఎలా ఉంటుంది, మెయిన్ టాపిక్స్ ఏ విధంగా ఉంటాయి నెంబర్ సిస్టంలో కానీ, రెసిప్రోకల్స్ కానీ, హెచ్సిఎఫ్ కానీ, ఎల్సిఎం కానీ ఏ విధంగా ఉంటాయనేసి క్లియర్గా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇక పర్సంటేజెస్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్, అప్రాక్సిమేషను, ఫ్రాక్షనల్ డెసిమల్స్, సర్స్ అండ్ ఇండిసెస్ అని. సర్స్ అండ్ ఇండిసెస్ అంటే a⁴m n అనేది ఉంటుంది కదండి, దాన్ని a⁴mn అని రాసుకోవచ్చు. ఇలా కంప్లీట్ కాంప్లికేషన్లో ఉన్న ఒక స్క్వేర్ని కానీ క్యూబ్ని కానీ నార్మల్ ఫామ్లోకి మార్చుకోవడాన్ని సర్స్ అండ్ ఇండిసెస్ అని పిలుస్తారండి. వాటిని క్లియర్గా నెక్స్ట్ ఈ వీడియోలో మొత్తం చూస్తారు మీరు. ఫస్ట్ డిజిటల్ సమ్ చూద్దాం. ఓకే, డిజిటల్ సమ్ అంటే ఏంటి అనేది చూసినట్లయితే ఏదైనా ఒక డిజిట్ ఇస్తారు కదా, ఆ డిజిట్ మొత్తాన్ని నార్మల్ సమ్ లాగా చేయడం. అంటే ప్రతి ఒక్క డిజిట్ని సమ్ చేసి ఆ సమ్ ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్తో డివిజిబుల్ అవుతుందని చెప్పడానికి సింప్లిఫికేషన్ రూపంలో చేయొచ్చండి. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అవుతుంది. 568 అనే ఒక డిజిట్ ఇచ్చారు ఎగ్జాంపుల్గా. 568 ఇక్కడ చూడండి, డిజిటల్ సమ్ ఈజ్ ద సమ్ obtained ఆఫ్టర్ యాడింగ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ ఎనీ గివెన్ నెంబర్. ఓకే, ఈ నెంబర్లో ఇచ్చిన ప్రతి ఒక్క డిజిట్ని ఆల్టర్నేటివ్గా సమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చిన సమ్ని డిజిటల్ సమ్ అని పిలుస్తాం. ఓకే, 568 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 5 + 6 + 8 మొత్తాన్ని డిజిటల్ సమ్ కింద యాడ్ చేస్తాం. అంటే యాడ్ చేస్తే 19 వస్తుందండి. 19 అనేది కూడా 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఫైనల్గా మీకు సింగిల్ డిజిట్ నెంబర్ కావాలంటే 1 + 9 10 అవుతుంది. 10 నుంచి మళ్ళీ సింగిల్ డిజిట్ నెంబర్ కావాలంటే 10 ఇలాగే పెట్టవచ్చు, లేదా సింగిల్ డిజిట్ నెంబర్ కావాలంటే 1 + 0 = 1. ఇది డిజిటల్ సమ్ అవుతుందండి. మొత్తం చాలా వరకు 10తోనే ఆపేస్తారు. 10 వరకు ఆపేసినా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు మీకు ఫైనల్ సింగిల్ డిజిట్ నెంబర్ వరకు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకే, ఇందులో ఏదైనా నెంబర్ మల్టిప్లై అవుతుంది 9తో అన్నట్లయితే అది ఆల్వేస్ డిజిటల్ సమ్ ఆఫ్ 9 అవుతుందండి. అంటే 568 అనేది 9తో డివైడ్ అయితే దాని యొక్క కంప్లీట్ సమ్ కూడా 9 అవుతుంది. ఓకే, ఒకవేళ అది 9 అని కాదు, ఒక ఎగ్జాంపుల్గా మీకు 6 ఇచ్చినా సరే ఆ నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుంది అనుకుంటే దాని యొక్క సమ్ కూడా కంప్లీట్గా ఫైనల్గా 6 వస్తుంది, 6 వస్తుంది. ఓకే, అది ఎలా ఉంటే నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 6 9 54. 54 అనేది 9 యొక్క మల్టిప్లికేషన్, అంటే మల్టిప్లై అవుతుంది 9తో. మీరు 5 4 సమ్ చేసినా కూడా ఫైనల్గా 9 వస్తుంది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు 63 వేసుకోండి. ఇక్కడ 6 9 54, 7 9 63 కదా, 7తో 63, 6 + 3 మళ్ళీ 9 వస్తుంది. చూసారు కదా, 9తో ఒకవేళ ఉన్నట్లయితే 9 రెడ్యూస్ చేయడానికి టైం సేవ్ చేయడం కోసం 9ని మనము ఎమిట్ చేయొచ్చండి. ఒమిట్ చేసేసామంటే 9ని రిమైనింగ్ సమ్ కూడా 9తో మళ్ళీ సేమ్ సమ్ వచ్చే విధంగానే ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 320 కంప్లీట్గా. ఇప్పుడు మీరు చూస్తారు కదా పైన సింగిల్ డిజిట్ నెంబర్స్ అవి, అంటే 3 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి, 3 నెంబర్లు మాత్రమే. అంతకన్నా ఎక్కువగా ఉండి మల్టిప్లై చేయాల్సి వస్తే ఇటువంటి సిచ్యువేషన్లో మీకు ఈ డిజిటల్ సమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే 326 × 890 ఇచ్చాడు కదా క్వశ్చన్లో. దానిని మీరు త్వరగా చేయాలంటే ఇక్కడ ఉన్న 9 నేను ఎమిట్ చేసేస్తానండి. ఒమిట్ చేసేసి 326లో ఎంత, 3 + 2 + 6 ఎంత, 3 + 2 + 6 మొత్తంగా 9 + 2 11. మళ్ళీ దీన్ని సమ్ చేస్తే 1 + 1 2. ఇక్కడ 8 + 9 చేసుకున్నా కూడా 17. 8 +
9 ఎంత 17, 1 + 7 8. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఫైనల్గా మిగిలేది 2 8 మాత్రం మిగులుతుంది. మల్టిప్లికేషన్ కదా అడుగుతుంది రెండింటికి, కాబట్టి 2 8 16. మొత్తం టోటల్ సమ్ ఎంత అయింది? సమ్ము ఇక్కడ 2, దీని యొక్క సమ్ 2, దీని యొక్క సమ్ 8, 2 మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. అదే ఇక్కడ ఆన్సర్లో ఏదైతే నెంబర్ 16 ఇస్తారో 16 వస్తుందో అదే నెంబరు ఆన్సర్ అవుతుందండి. మీరు చూసుకున్నట్లయితే 9 ఫస్ట్ ఆన్సర్ చూడండి, ఏ ఆప్షను 2 + 9 11, 12 13 + 4 13 + 4 ఎంత 17, సమ్ 17 అయిందండి. రెండోది 2 + 9 11, 11 1 12 సమ్ రెండోది. మూడోది 2 9 అంటే 11, 1 13, 13 + 4 17. ఓకే, సారీ మూడో ఆప్షన్ ఎంత 16 అండి. 9 + 2 11, 12 12 + 4 16. మూడో ఆప్షను ఆన్సర్ అవుతుంది, మూడోది ఆన్సర్ అవుతుంది. నాలుగోది చూసినట్లయితే మీరు 2 + 9 11, 11 1 3 14, 14 మళ్ళీ 9 9 18, చాలా ఎక్కువైపోతుంది. సో మనకు ఆప్షన్ మూడోది. కావాలంటే ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు మీరు. చూసుకోండి, ఇక్కడ 3 + 2 + 6కి 11, 8 + 9కి ఇక్కడ 9 ఉంది. మీరు ఆటోమేటిక్గా 9 నెంబర్ ఒమిట్ చేసేసినా మీకు ఫైనల్గా 8 మిగులుతుంది. ఓకే, దీన్ని తీసేసినా కూడా మీకు 8 వస్తుంది. ఒకవేళ సమ్ చేసినా కూడా 17 అన్నా కూడా మళ్ళీ 1 + 7 8 అవుతుంది. టోటల్గా సమ్ మీకు ఇక్కడ ఇంకా తగ్గించుకోవాలని కూడా సమ్ నేను 16తో ఆపేసాను. కొంతమంది ఇంకా తగ్గించుకోవచ్చు. ఫైనల్ సమ్ 7 అయింది వీళ్ళకి. ఇక్కడ 7 తీసుకున్నాడు, 7 తీసేసుకున్నా కూడా మీకు ఆన్సర్ అదే వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే మూడోది ఆప్షన్. ఓకే, మూడోది ఆప్షన్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్ ఆల్రెడీ మీకు చెప్పానండి ముందు వీడియోలో. ఒకసారి ఆ వీడియో మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు క్లారిటీగా కావాలంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆ వీడియో చూసి మీకు క్లారిటీగా అర్థమైపోతుందండి. ఇక్కడ జస్ట్ మీకు వాటి యొక్క బ్రీఫ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయను. నెంబర్ సిస్టమ్స్లో ఏమేమి నెంబర్స్ ఉంటాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. మళ్ళీ నేచురల్ నెంబర్స్ అండి. నేచురల్ నెంబర్స్ అంటే వాటిని ఎంత చూపిస్తాము నేచురల్ నెంబర్స్ని. ఇవి వచ్చేసి 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయండి. ఆల్ కౌంటింగ్ నెంబర్స్ని నేచురల్ నెంబర్స్ అని పిలుస్తాము. హోల్ నెంబర్స్ అంటే ఆల్ నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయి, కాకపోతే 0 కూడా యాడ్ అవుతుంది. దీనిలో ఇంగ్లీష్లో W అని పిలుస్తామండి హోల్ నెంబర్స్ని. ఓకే, నేచురల్ నెంబర్స్ ప్లస్ జీరోతో కలుపుకొని ఉన్న నెంబర్స్ అన్నింటినీ హోల్ నెంబర్స్ అంటారు. ఇంటీజర్స్ అండి. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ మరియు పాజిటివ్ 2 నెంబర్లను కలిపి ఉన్న నెంబర్లను ఇంటీజర్స్ అని పిలుస్తాము. దీనిని I లేదా Z అనే అక్షరంతో సూచిస్తామండి. ఇంటీజర్స్ని I లేదా Z అనే అక్షరంతో సూచిస్తాము. ఇందులో పాజిటివ్ మరియు నెగిటివ్ నెంబర్స్ అన్నీ కలిసి ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ చూస్తున్నట్లయితే ఈవెన్ నెంబర్స్ అంటే 2 చేత ఏవైతే డివిజబుల్ అవుతాయో ఆ నెంబర్స్ అన్నీ ఈవెన్ నెంబర్స్ అవుతాయండి. 2 చేత డివిజబుల్ కాని నెంబర్స్ అంటే 2 చేత భాగించబడిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లన్నీ ఆడ్ నెంబర్లు అవుతాయి. ఓకే, ఇక ప్రైమ్ నెంబర్లు చూసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్లు అంటే ఏ నెంబర్ అదే నెంబర్తోనూ లేదా 1తో కారణాంకాలు కలిగి ఉంటే ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటారు. అంటే సపోజ్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 అనేది 1 2లో 2 అవుతుంది. అంటే 1 మరియు 2 మాత్రమే కారణాంకాలు ఉంటాయి. అదే 3 తీసుకున్నారనుకో 1 3 అవుతుందండి. 1 మరియు 3 మాత్రమే కారణాంకాలు ఉంటాయి. అదేవిధంగా 17 తీసుకున్నారనుకోండి, 17 అవుతుంది, కానీ రెండో కారణాంకం తీసుకోవడానికి మీకు ఛాన్సెస్ ఉండదు. ఓకే, అలాగా ఏ నెంబర్ ఆ నెంబర్తో మాత్రమే డివిజబుల్ అయ్యి భాగించబడి 1 మాత్రమే కారణాంకాలుగా ఉన్న నెంబర్స్ అన్నిటిని ప్రైమ్ నెంబర్స్ అంటారని. కాంపోజిట్ ప్రైమ్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నిటిని ప్రైమ్ నెంబర్స్ కిందికి తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే కొన్ని వేరియేషన్స్ వస్తాయండి కాంపోజిట్ ప్రైమ్ నెంబర్స్లో. కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కానీ అన్ని నెంబర్లని కాంపోజిట్ నెంబర్స్ అని అంటారండి. కాంపోజిట్ నెంబర్స్ అంటే వీటికి కారణాంకాలుగా డివైడ్ చేయొచ్చండి. కారణాంకాలుగా వస్తాయి కాంపోజిట్ నెంబర్స్లో. ఆ నెంబర్స్ అన్నింటినీ కాంపోజిట్ నెంబర్స్ అని అంటారు. ప్రైమ్ నెంబర్స్ కాని నెంబర్లన్నింటినీ కాంపోజిట్ నెంబర్స్ అని పిలుస్తాము. కో ప్రైమ్ నెంబర్స్ అంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది కో ప్రైమ్ నెంబర్ యొక్క హెచ్సిఎఫ్ 1గా ఉంటుందండి. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 మాత్రమే ఉంటుంది. అటువంటి నెంబర్స్ని కో ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాము. వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో పొందుపరిచానండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రైమ్ నెంబర్స్ ఎలా కనుక్కుంటాము, కో ప్రైమ్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఆ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓకే, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో గురించి లింక్ పెడతానండి, మీరు ఆ వీడియోని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక రూల్స్ చూసినట్లయితే సమ్ రూల్స్ ఏ విధంగా ఉంటాయనేసి
1 నుంచి n నెంబర్స్ వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని ప్రైమ్ నార్మల్గా న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కదండి, 1 నుంచి n వరకు ఇన్ఫినిటీ వరకు అని చెప్పాం కదా, ఇక్కడ n తీసుకుంటాం ఇన్ఫినిటీ కాకుండా. ఆ నెంబర్స్ అన్నింటికి సమ్ రూల్స్ వచ్చేసి 1/2 ఆఫ్ n ఇంటూ n+1 అండి. ఓకే, వాటి యొక్క సమ్ మొత్తము 1 నుంచి n నెంబర్స్ వరకు ఉన్న సమ్ మొత్తము ఫార్ములా ఏంటంటే 1/2 n ఇంటూ n+1. అదే స్క్వేర్స్కి అయితే 1/6 n ఇంటూ n+1 ఇంటూ 2n+1. అదే క్యూబ్స్కి అయితే ఇది నార్మల్ నెంబర్స్ అండి, ఇది స్క్వేర్స్, ఇది క్యూబ్స్కి అయితే 1/4 ఇంటూ n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్. ఇవి ఎందుకు మీకు ఇక్కడ చెప్పాల్సి వస్తుందంటే సమ్ రూల్స్ అన్నిటినీ మీకు ఒక ఎగ్జాంపుల్గా 1 నుంచి 1+2+ ఇచ్చి డాష్ దాదాపుగా 87 ఇచ్చాడు అనుకుందాం అనుకోండి. ఇక్కడ 87 అనేది n నెంబర్. ఇంతవరకు మీరు సమ్ చేసుకుంటే వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. వాటి కోసం ఈజీగా సింప్లిఫై చేయడానికి ఒక ఫార్ములా ఇచ్చారండి. ఈ ఫార్ములా ప్రకారంగా మనం ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఒకవేళ 87 ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే సమ్ వచ్చేసి 1/2 87 ఇంటూ 87+1 కాబట్టి 88 అండి. 88 2 4 8 2 4 8 87 ఇంటూ 44 వేస్తే వచ్చే సమ్మే ఆ వాల్యూ అవుతుందండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటాయండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో వాటి యొక్క నెంబర్స్ యొక్క మధ్యలో డిఫరెన్స్ ఇస్తాడు. ఆ నెంబర్స్ బేస్ మీద మనము ఫైనల్గా సమ్ ఏంటనే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ అని కానీ a+d అని కానీ ఇస్తాడండి. అంటే నెంబర్స్ మీకు చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. ఆ సిరీస్లో ఇచ్చినట్లయితే a+d a+2d a+3d సిరీస్లో ఇచ్చినట్లయితే వాటి యొక్క n నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎంత నెంబరు ఫార్ములా ఏంటంటే a+n-1 ఇంటూ d అండి. ఎంత నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే a+n-1 ఇంటూ d. అదే సమ్ ఆఫ్ n నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే n/2 ఇంటూ 2a+n-1d, n/2 ఇంటూ 2a+n-1 ఇంటూ d. ఓకే, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే n/2 a+l కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ l అంటే లాస్ట్ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ లాస్ట్ నెంబర్ని ఎల్గా తీసుకుంటాము. ఓకే, ఇక డివిజబిలిటీ చూసుకున్నట్లయితే ఈ డివిజబిలిటీ కూడా మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పానండి క్లియర్గా. డివిజబిలిటీ ఏ విధంగా చేస్తాము, 2తో 3తో 4తో 5తో చేయాలంటే ఏమేమి ఉండాలి అనేటివన్నీ ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఇక్కడ మీకు ఫాస్ట్ రెఫరెన్స్ కోసం మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. డివిజబిలిటీలో 2 చేత డివిజబుల్ కావాలంటే ఎండ్ నెంబరు అంటే చివరి నెంబరు 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలండి. మిగిలిన చూసుకున్న మీరు ఆటోమేటిక్గా రిపీట్ అవుతాయి కాబట్టి 0 నుంచి 8 వరకు ఉన్న ప్రతి ఒక్క నెంబరు అది 2 చేత డివిజబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే 254 326 3456 ఆర్ 3546 4718 ఇటువంటి నెంబర్స్ అన్ని, ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబరే ఉందండి. ఓకే, ఈవెన్ నెంబరే ఉంది కాబట్టి అది కంపల్సరీగా 2 చేత భాగించబడుతుంది. అదేవిధంగా 3 చేత భాగించబడాలంటే సమ్ ఆఫ్ డివిజబుల్ ఆ నెంబర్ యొక్క డిజిట్ నెంబర్ సమ్ మొత్తము 3 చేత భాగించబడాలి. అటువంటి నెంబరే కంపల్సరీగా 3 చేత భాగించబడుతుంది. ఎగ్జాంపుల్గా 375 తీసుకున్నాం అనుకోండి. 375 డివిజబుల్ అవుతుందా లేదా చూసినట్లయితే 7 3 10 10 + 5 15 15 అనేది 3 చేత భాగించబడుతుంది. 3 5 15 కాబట్టి. అదేవిధంగా 4 2 5 1 అనే నెంబరు, 4 2 5 1 అనేది నెంబరు. ఈ నెంబరు 3 చేత డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే 4 + 2 + 5 + 1 4 + 2 6 6 + 5 11 11 + 1 12 12 అనేది 3 4 12 పోతుంది కాబట్టి డివిజబుల్ అవుతుంది. అలా సమ్ మొత్తం 3 చేత డివిజబుల్ అయితే ఆ నెంబర్ కంపల్సరీగా 3 చేత డివిజబుల్ అవుతుంది. అదేవిధంగా 4 చేత డివిజబుల్ అయ్యే నెంబర్స్ ఏమేమంటే డివిజబిలిటీ ప్రకారంగా లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి కంపల్సరీగా 4 చేత డివిజబుల్ అవ్వాలి. అలాంటి నెంబర్స్ మాత్రమే 4 చేత డివిజబుల్ అవుతాయి. ఓకే, 5 చేత డివిజబుల్ కావాలంటే 0 మరియు 5 మాత్రమే ఎండ్ నెంబర్స్గా ఉంటే అది 5 చేత డివిజబుల్ అవుతుంది. 6 చేత డివిజబుల్ కావాలంటే r అనేది కాంపోజిట్ నెంబర్ ఆఫ్ r అనేది కాంపోజిట్ నెంబర్ అండి. కాంపోజిట్ నెంబర్ అంటే దీనికి 2 మరియు 3 అనే కారణాంకాలు వస్తాయి. 2 × 3 2 3 6 కాబట్టి 2 3 6 ఇది 2 మరియు 3 యొక్క 2 మరియు 3 అనేటివి కారణాంకాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఇచ్చిన నెంబరు కంపల్సరీగా 2 చేత మరియు 3 చేత భాగించబడితేనే అది 6 చేత కూడా భాగించబడుతుంది అని చెప్తామండి. ఓకే, అంటే సమ్ అనేది మొత్తము
ఆ సమ్ మొత్తము 6 చేత భాగించబడాలంటే కంపల్సరీగా అది 2 మరియు 3 చేత భాగించబడితే ఆ నెంబర్ కంపల్సరీగా 6 చేత భాగించబడుతుంది. అదేవిధంగా 8 చేత భాగించబడుతుంది. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే లాస్ట్ 3 డిజిట్స్లు 8 చేత భాగించబడాలండి. సపోజ్ ఈ నెంబర్ ఇచ్చాడు 746848 అనేది లాస్ట్ 3 డిజిట్స్ అండి. అంటే లాస్ట్ 3 సంఖ్యలు 8 4 8 8 4 8 అనే అంకె లాస్ట్ ఉన్న ఈ 3 అంకెలు 8 చేత భాగించబడితే అది మొత్తం అంకె కూడా 8 చేత భాగించబడుతుంది. అదేవిధంగా 10 చేత భాగించబడాలంటే కంపల్సరీగా లాస్ట్ నెంబర్ వచ్చేసి 0నే ఉండాలి. అలాంటి నెంబర్ మాత్రమే 10 చేత భాగించబడుతుంది. ఇక 11 చేత భాగించబడే నెంబర్ ఏంటివి అంటే ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబరు ఆడ్ నెంబర్లు మరియు ఈవెన్ నెంబర్లు అంటే సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి సమ్ చేస్తే కూడితే ఎలా అంటే సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుందండి. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాము 39798847 ఇది నెంబర్ అండి, టోటల్ నెంబరు. ఇందులో ఆడ్ నెంబర్స్ కానీ ఈవెన్ నెంబర్స్ కానీ తీసుకోవాలండి. ఫస్ట్ ఇలా 8 + 7 + 9 + 9 ఈ యొక్క మొత్తం సమ్ము మరియు 4 + 8 + 7 + 3 వీటి యొక్క సమ్ము యొక్క డిఫరెన్స్ తీసుకోవాలండి. అంటే సరి సంఖ్యలు మైనస్ బేసి సంఖ్యల మొత్తము. సరి సంఖ్యల మొత్తము మైనస్ బేసి సంఖ్యల మొత్తం అనేది 0 కానీ 11 కానీ అవ్వాలి, లేదా 11 చేత భాగించబడే అంకె ఏదైనా వచ్చినా సరే. ఓకే, 0 కానీ 11 కానీ వచ్చినా లేదా 11 చేత భాగించబడే అంకె ఏది వచ్చినా అది మొత్తము 11 చేత భాగించబడుతుంది. ఓకే, 11 చేత భాగించబడాలంటే సరి సంఖ్యల మొత్తము మరియు బేసి సంఖ్యల మొత్తం అనేది 0 కానీ 11 లేదా 11 చేత భాగించబడే నెంబర్ వస్తేనే అది 11 ఆ సంఖ్య మొత్తము 11 చేత భాగించబడుతుందని చెప్తాం. ఓకే, ఇక ఇవన్నీ ఇప్పుడు ఇంతవరకు చెప్తున్న బేసిక్స్ అండి. మీరు ట్రిక్స్ చెప్పలేదే అని బాధపడద్దు. ట్రిక్స్ అనేది నెక్స్ట్ కంటిన్యూషన్లో వస్తాయి. ప్రతి ఒక్క వాటికి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేసి ఈ బేసిక్స్ మీకు తెలియకుండా ట్రిక్స్ చెప్పాను అనుకోండి అంత గందరగోళంగా ఉంటుంది. కాబట్టి మీకు ముందు ఈ బేసిక్స్ చెప్పి తర్వాత ట్రిక్స్ చెప్దామని చూస్తున్నానండి. ఓకే, ఇక రెసిప్రోకల్ ఏ విధంగా చేస్తాము అని చూసినట్లయితే 1/7 యొక్క రెసిప్రోకల్ అండి. ఇవి 5 నెంబర్స్ వరకు ఎక్స్పాండ్ చేస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. అన్ని నెంబర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి, కొన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. కాకపోతే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇక్కడ 1/7 యొక్క రెసిప్రోకల్ వాల్యూ ఎంత అంటే 0.142. ఓకే, 2/7 రెసిప్రోకల్ అంటే 0.2857. 3/7 యొక్క రెసిప్రోకల్ అంటే 0.42857. అలాగండి, ఇవన్నీ రెసిప్రోకల్స్ అండి. మీకు రెసిప్రోకల్స్ మీరు నెంబర్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. అలా చేస్తే కానీ మీకు రెసిప్రోకల్ చేయలేము. కానీ కొన్ని రెసిప్రోకల్స్ మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు అండి. మీకు ఇచ్చిన వాల్యూ బేస్ మీద తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే 2/8 యొక్క రెసిప్రోకల్ కావాలంటే మీరు ఇక్కడే ఈ నెంబర్ని మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. సింప్లిఫై చేసినట్లయితే అది 1/4 అవుతుంది. 1/4 వాల్యూ ఎంత అంటే 0.25. ఇక్కడ 4/8 ఇచ్చాడు. 4/8ని మీరు రెసిప్రోకల్ చేయాలనుకుంటే 1/2 అవుతుంది. దాని వాల్యూ 0.5. ఓకే, 6/8ని మీరు 3/4గా మార్చుకోవచ్చు. ఓకే, అలా మీకు కాంప్లెక్సిటీ తగ్గించుకోవడానికి మీరు మార్చుకోవచ్చు అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 3/8 ఇచ్చారు. 3/8ని మనం వచ్చేసి 3 × 1/8గా మార్చుకోవచ్చు అండి. 3 × 1/8గా మార్చుకోవచ్చు మీ ఈజీ సింప్లిఫై చేసుకోవడం కోసం. 3 × 3/8గా మార్చుకుంటే మీకు ఆటోమేటిక్గా వచ్చిన నెంబర్కి 3ని మల్టిప్లై చేస్తామండి. ఆల్రెడీ మీకు 1/8 వాల్యూ ఇక్కడ చెప్పాము. ఆల్రెడీ 1/8 అనేది ఇక్కడ వచ్చింది. 1/8 0.125 కాబట్టి ఇంటూ 3 వేస్తే 0.375 అవుతుంది. ఓకే, అలా సింప్లిఫై చేయాలండి. మీరు కాంప్లెక్స్గా మీరు వెళ్ళిపోకుండా మీకు ఈజీ వేలో కంటిన్యూ చేయడానికి ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం వీడియోలో మొత్తము ఏ విధంగా వస్తాయని. మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. మల్టిప్లికేషన్ ట్రిక్స్ అన్ని ఏ విధంగా సింప్లిఫికేషన్లో మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఒకసారి చూద్దాము. అందులో 9తో కానీ 99తో కానీ 999తో కానీ 9999 ఇలా 9 నెంబర్లు రిపీట్ అయ్యే ఏ నెంబర్ని అయినా సరే మీరు ఇక్కడ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా మీకు 56 × 99 అనే నెంబర్ తీసుకున్నాను. మీకు ఇక్కడ 56ను 99తో నార్మల్గా చేసుకుంటూ వెళ్ళారంటే చాలా టైం పడుతుంది. ఒకసారి 9 చేయాలి, మళ్ళీ ఇంకోసారి 9తో చేయాలి. అలా కాకుండా నేను ఈ 99ని 100 - 1గా రాసుకుంటా. 100 - 1గా రాసుకున్నట్లయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇక్కడ 56 × 100 ఎంత 5600. ఓకే, 1 ఉంది కాబట్టి 1ని కూడా మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 56 మైనస్ చేయాల్సి వస్తుంది. మైనస్ చేయాలి 56. ఓకే, చేస్తే 4 4 5 5
మీరు నార్మల్గా చేసుకుంటూ వెళ్ళాలంటే 9 6 54, 5 కామన్ పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ 9 5 45, 49 సేమ్ మళ్ళీ మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, అలా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అలా లేకోకుండా నార్మల్గా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇలా ఈజీ వేలో జస్ట్ 5 సెకండ్స్లో మీరు క్లియర్ చేయొచ్చండి. 5 సెకండ్స్లో మీరు వీటిని ఈ ప్రాబ్లంకి సాల్వ్ చేయొచ్చు. 99 అయితే ఓకే. ఒకవేళ 99 ఇచ్చిన 999 ఇచ్చినాడు అనుకో, 50 అదే నెంబర్కి 999 ఇచ్చినట్లయితే సేమ్ 1000 - 1 రాసేసుకుంటాము. అలా రాసుకున్నట్లయితే 56 × 1000 - 1 రాసేసుకుంటాము. 56 3 సున్నాలు కాబట్టి 1 2 3, ఇందులోంచి 56 తీసేయాలి. 4 4, 10లో 6 వద్ద 4, ఇక్కడ 9 9 5 వద్ద 4, మళ్ళీ 9 మిగులుతుంది 9, ఇక్కడ 5 అవుతుంది 5 5. ఓకే, ఇది మీరు 9తో చేసినట్లయితే 9 ఎన్ని నెంబర్లు ఉన్నా ఈజీగా వేసుకోవచ్చు. నార్మల్గా మీరు వేసుకుని వెళ్ళాలంటే ఒక్కొక్క దాన్ని 3 టైమ్స్ చేయాల్సి వస్తుంది. సో అలా లేకుండా ఒకే వేలో నేను ఈ 999 కాస్త 1000 - 1ని 99 కాస్త 100 - 1గా రాసుకున్నాను. ఓకే, ఇక నెక్స్ట్ ఇలా 26లో నెక్స్ట్ వే వెళ్దాము. నెక్స్ట్ వెళ్ళినట్లయితే మీరు 25తో చేయడం ఎలా, మల్టిప్లికేషన్ 25తో చేయడం, మల్టిప్లికేషన్ చేయడంతో 25తో చేయడం ఎలాగా ఇచ్చినట్లయితే 25 సపోజ్ ఎగ్జాంపుల్గా నేను 125 అండి. 125 నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ 125ని 68తో 68 × 125 8500. ఎలా ఈ 125ను నేను ఇప్పుడు చెప్తాను షార్ట్ కట్. 125కి 125ని మీరు ఏ విధంగా రాసుకోవాలంటే డైరెక్ట్గా 125 × 68గా వేసుకోవచ్చు, లేదా 100 + 25 వేసుకోవచ్చు. 100 + 25తో వేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్, ఇలా వేసుకొని చేయొచ్చు. లేదా నేను ఇలా లేకోకుండా, ఇది చాలా 100తో చేయాలి మళ్ళీ 25తో చేయాలి, అలా లేకోకుండా ఈ 125ని నేను 125 × 4/4గా రాసుకుంటున్నాను. 125 × 4/4. 4/4 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి ఒకటే మిగులుతుంది ఫైనల్గా మీకు. 4/4 ఎందుకు వేసుకుంటున్నాను అంటే నాకు ఇది రౌండెడ్ ఫిగర్ వచ్చే విధంగా చేసుకుంటున్నాను. 125 4s అంటే 500, 500/4. నాకు 504 ఈజీగా క్లియర్గా వస్తుంది కాబట్టి నేను అలా చేసుకున్నాను. కొంతమంది చేస్తారంటే 8/8 వేసుకుంటారు. 125 × 8/8 కూడా వేసుకోవచ్చు. 8/8 వేసుకున్నట్లయితే 1000/8 అవుతుంది. ఇది ఇంకా క్లియర్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ 68 ఉంది కదా, ఈ 68 మల్టిప్లికేషన్ 8తో వెళ్తుందా 4తో వెళ్తుందా అని చూస్తున్నట్లయితే 4తో ఈజీగా వెళ్తుందండి. 8 8 64 అవుతుంది కానీ 68 కాదు కదా. 68 ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 4 1 4, 4 7 28, 17 5 85. ఓకే, 8500. చూసారు కదా 8500 ఈజీగా ఎలా వస్తుందో. ఏ ట్రిక్ అంటే ఇక్కడ 4/4గా వేసుకుంటున్నాం. 125 ఇచ్చినాడు, 125 ఇచ్చి ఏదైనా మల్టిప్లికేషన్ చేయమని అడిగినట్లయితే మీరు 4/4 వేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇందులో ఈ క్వశ్చన్ ఇక్కడ చూసారు కదా, మీరు ఒక క్వశ్చన్ ట్రై చేయండి. నేను ఒక క్వశ్చన్ ఇక్కడ ఇస్తాను, మీకు టైం పెట్టుకొని చేసినట్లయితే మీరు ఈజీగా జస్ట్ 10 సెకండ్స్లో చేసేయచ్చండి. దీన్ని 10 సెకండ్స్లో ఎలా చేస్తారో కూడా చూపిస్తాను నేను. 128 × 125 అనే నెంబరు వాల్యూ వచ్చేసి 16,000 అనే వాల్యూ. 128 × 125. 125 నేను ఏ విధంగా రాసుకుంటానని చెప్పాను. 128 × 4/4 × 125గా రాసుకుంటా అంటున్నాను. ఈ 4/4 125 నేను ఒకేసారి కింద వచ్చేసి 128 × 500/4 రాసుకుంటాను. ఇది ప్రతిసారి రిపీట్ చేయకుండా డైరెక్ట్గా ఇదే వేసేసుకుంటాను. 500/4. 4 3 4 2. ఓకే, 32 × 500. 5 2 10, 5 3 15 1 16. ఓకే, మీరు మ్యాక్సిమం తీసుకున్నారంటే ఇక్కడ ఈ స్టెప్ కంప్లీట్గా ఈ స్టెప్ తీసేసి ఈ స్టెప్ వేసుకోవచ్చు. ఎలా అంటే డైరెక్ట్గా 128 × 500/4 అలా వేసుకున్నట్లయితే 4 3 4 2, 32 డైరెక్ట్గా 5తో 5 2 10, 5 3 15 1 16. ఇక్కడ 2 సున్నాలు మిగిలిపోతాయి కాబట్టి ఆ 2 సున్నాలు ఇక్కడ యాడ్ చేసుకుంటే 16,000. ఓకే, ఆన్సర్ వచ్చేసి 16,000. క్లియర్ కదండి.
జస్ట్ మీకు మ్యాక్సిమం 10 సెకండ్స్లో అయిపోతుందండి ఇది. ఇంకా గట్టిగా అంటే 15 సెకండ్లు అంతే. 15 సెకండ్లో మీరు క్లియర్గా ఆన్సర్ చేసేయచ్చు 125కి. 125 ఇచ్చినట్లయితే. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2 digits నెంబర్స్ అండి. 2 digit నెంబర్స్ అంటే ఇది 3 digits నెంబర్స్ కదా, అటువంటి వాటిలో 2 digit నెంబర్స్ ఎండింగ్ విత్ 1. 2 digit నెంబర్స్ ఎండింగ్ విత్ 1. ఒకటితో ఎండ్ అయ్యే నెంబర్లను ఏ విధంగా చేసేయచ్చు మనం. ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే మీ ఇష్టం అండి, ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, ఒకటే వేళ వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్గా నేను 51 × 41 తీసుకుంటున్నాను. ఇలా ఎండింగ్ విత్ ఒకటితోనే ఎండ్ అవుతుంది కదా ప్రతి నెంబరు. 60 నెంబర్లు మీరు చేసినప్పుడు క్యాలిక్యులేషను వేసుకునేది ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి వేసుకోండి సింబల్స్. అంటే ఒకట్ల స్థానంలో ఉన్నవన్నీ ఇక్కడికి, ఒకట్ల స్థానంలో ఇక్కడికి వస్తాయి, పదుల స్థానం లాస్ట్కి వస్తాయి. ఇక్కడ కూడా పదుల స్థానం వస్తుంది. పదుల స్థానంలో కూడిక ఇక్కడ హెచ్చింపు వస్తుందండి. ఎలా అంటే ఒకటి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకట్ల స్థానంలో ఉన్నది 1 × 1, ఇక్కడ 1 × 1. పదుల స్థానంలో ఉన్న 2 అంకెలకి కూడిక ఇక్కడ 5 + 4. పదుల స్థానంలో ఉన్న రెండింటికి ఇక్కడ మల్టిప్లికేషన్ 5 × 4. ఇక్కడ వాల్యూ 20, ఇక్కడ వాల్యూ 9, ఇక్కడ వాల్యూ 1. ఒకట స్థానంలో వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా అలానే పెట్టుకోవాలి కిందికి. ఇందులో ఒక్కటే నెంబర్ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా అలానే పెట్టేస్తాము. ఒకవేళ డబుల్ డిజిట్స్ వచ్చినట్లయితే దానిని ముందు ఉన్న నెంబర్ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో అది ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ముందుకు వచ్చి సమ్ అవుతుందండి. క్యారీ ఫార్వర్డ్ సమ్ అవుతుంది. 9 ఆటోమేటిక్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 20. నెంబర్ ఏం సమ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ వచ్చేసి 20, 91. ఇదే నేను 51 × 61 అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఒకట స్థానంలోని 1 × 1. ఓకే, ఇక్కడ పదుల స్థానంలోని కూడిక ఇక్కడ 5 + 6. పదుల స్థానంలోని మల్టిప్లికేషన్ ఇక్కడ 5 × 6. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5 × 6 = 11, 5 × 6 = 30. ఓకే, ఇక్కడ 1 ఒకట స్థానంలోనికి అలాగే వస్తుంది చెప్పాగా. ఇక్కడ కూడా ఒకట స్థానంలోనికి అలాగే వస్తుంది. ఈ పదుల స్థానంలోనికి ముందుకు వెళ్ళిపోయి దీనికి సమ్ అవుతుందండి. సమ్ చేసినట్లయితే ఇక్కడ 1, 31. ఆన్సర్ వచ్చేసి 31, 1, 1. ఓకే, చూసారు కదా ఒకట్ల స్థానంలో అంకెలు ఏ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇందులోనే ఒకట్ల స్థానంలో అంకెలు కాకుండా 11 నుంచి 19 వరకు ఉన్న అంకెలను ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు 11 నుంచి 19 వరకు మధ్య ఉన్న ఏ నెంబర్నైనా సరే ఈజీగా ఏ విధంగా మల్టిప్లై చేయొచ్చు ఒకసారి చూద్దాం. 11 నుంచి 19 మధ్యలో ఉన్న నెంబర్స్ను నేను ఎగ్జాంపుల్గా 13 × 18గా తీసుకున్నాను. ఈ నెంబర్స్ ఆల్రెడీ ఏ విధంగా 1 ఎండింగ్ విత్ అని చెప్పాను కదా, ఎండింగ్లో 1 ఉంటే ఏ విధంగా చేయొచ్చు. ఇక్కడ స్టార్టింగ్ విత్ 1 కదా. ఓకే, సేమ్ అలాగే అక్కడనేమో మనము లెఫ్ట్ నుంచి రైట్ రాసుకుంటూ రావాలని చెప్పాము. కాకపోతే ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి రాసుకుంటూ రావాలని చెప్పాము. ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ రాసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒకట్ల స్థానంలో ఉన్న పదుల స్థానంలో ఉన్న అంకెలు 1 కాబట్టి 1 ఇక్కడ రాసుకుంటాం 1 × 1. సేమ్ ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలను ఇక్కడ సమ్ చేసుకుంటాం 3 + 8. అదే ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలను ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుంటాం 3 × 8. ఓకే, ఇక్కడ ఎంత తెలుస్తుంది? 3 × 3 = 24. 3, 8, 11. ఇక్కడ 1, 1. ఎప్పుడైతే రైట్ సైడ్ ఇప్పటికైనా సరే మనం రాయాల్సింది ఫైనల్ ఆన్సర్ వచ్చేసి రైట్ సైడ్ నుంచి రావాలి కాబట్టి లెఫ్ట్కి. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను అలాగే పెట్టుకోవాలి 4. ఇందులో పదుల స్థానంలో ఉన్న అంకె ముందుకు క్యారీ ఫార్వర్డ్ అయ్యి సమ్ అవుతుంది. 2 + 1 = 3. ఇక్కడ పదుల స్థానంలో ఉన్నది ముందుకు క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇక్కడ సమ్ అవుతుంది. 1 + 1 = 2. మొత్తం ఆన్సర్ ఎంత అంటే 234. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఎట్లా అంటే ఒకట్ల ఎండింగ్ విత్ 1 అన్నప్పుడు ఒకట్ల స్థానంలో 1 ఉంటే లెఫ్ట్ నుంచి లెఫ్ట్కి ఎలా రాసుకుంటూ వచ్చామంటే ఇక్కడ 1 × 1. సపోజ్ ఇక్కడ x × y రాసాం కదా నెంబర్లు అనుకొని. అదే విధంగా ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్ ఎలా రాసామో ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ రాసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది మొత్తం.
ఎందుకంటే పదుల స్థానంలో 1 ఉన్నందుకు గాను. ఓకే, లెఫ్ట్ నుంచి రైట్ రాసుకుంటూ వెళ్ళిపోతే 1 ఇంటూ 1 ఇక్కడ వస్తుంది. 1ల స్థానంలో ఉన్న సంఖ్యకి ఇది కూడిక అండి. ఇక్కడ కూడిక చేయాలి, ఇక్కడ హెచ్చింపు చేయాలి రెండింటికి. 3 8 24 ఇక్కడ వస్తుంది. 1ల స్థానం 4 ఇలా నిలబడిపోతుంది. 10ల స్థానంలో ఉన్న 2 ముందుకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 2 1 3. ఇందులో 10ల స్థానంలో ఉన్న అంకె ముందుకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 1 + 1 2 234. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు ఎగ్జాంపుల్ 2 ఇది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10ల స్థానంలో 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇంటూ 1. 1ల స్థానంలో 4 ఇంటూ 9 ఇక్కడ మల్టిప్లికేషన్, మిడిల్లో సమ్ అండి. 4 + 9 4 9 36 ఇక్కడ, 4 9 13 ఇక్కడ, 1 1 6 అలాగే కిందికి వచ్చేస్తుంది. 3 అనేది ముందుకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ 1 కూడా ముందుకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 3 + 3 6, 1 + 1 2. ఆన్సర్ వచ్చేసి 266. కాబట్టి మీరు క్యాలిక్యులేషన్ ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 14 × 19 కొడితే 266 వస్తుంది. కాబట్టి మీరు 11 నుంచి 19 వరకు ఎంత నెంబర్ అయినా సరే ఉన్నట్లయితే మీరు ఇదే ఫార్ములాలో వెళ్ళిపోవచ్చు ఈజీగా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 15 × 17 ఈజీగా తొందరగా చెప్పేయాలంటే ఇక్కడ 1 7 35 5 ఇక్కడ వస్తుంది. 3 ముందుకు వెళ్ళిపోతుంది. 3 ఇలా రాసుకుంటాము. 5 7 5 + 7 12. ఓకే, 12 కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ 2, ఈ 2 ఇక్కడికి వెళ్ళిపోయి 5, 1 ఇక్కడికి వచ్చి 2 255. ఓకే, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. జస్ట్ 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ అండ్ మ్యాక్సిమం 10 సెకండ్స్లో మీరు చెప్పేస్తారు ఏ విధంగా. ఓకే, ఇక మల్టిప్లికేషన్ వచ్చేసి 5తో కానీ 10తో కానీ చేయాలన్నప్పుడు ఏ విధంగా మల్టిప్లై చేస్తారు మీరు? ఒకవేళ 2 నెంబర్లు 3 నెంబర్లు అయితే ఓకే, అంతకన్నా ఎక్కువ నెంబర్లు ఉన్నట్లయితే అప్పుడు నార్మల్గా మీరు ఎగ్జాంపుల్ నేను చెప్పినట్లయితే మల్టిప్లై విత్ 5 అండి. 5 ఆర్ 10, 5 కానీ 10 కానీ అయితే సపోజ్ నేను 5 × 5 అంటే చిన్న నెంబర్ కాబట్టి చెప్పేస్తారు. ఒకవేళ 20 వరకు 1 నుంచి 20 వరకు ఎన్నైనా మీరు 5వ అంకం కాబట్టి చెప్పేస్తారు. ఒకవేళ నేను 545 ఇస్తాను, 545 × 5 ఇస్తాను. అటువంటి సమయంలో చెప్పాలంటే కాస్త హెచ్చింపు చేయాల్సి వస్తుంది. అలా కాకోకుండా ఈజీ వేలో వెళ్తే ఇదే ఫస్ట్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఈ 5ను అలాగే రాసుకోకుండా 5ను కాస్త 10/2 రాసుకుంటాను. 10/2 రాసుకొని 545ను అలాగే పెట్టేసుకుంటాము. ఈ 2తో ఇందులో సగం అయితే మల్టిప్లై చేసేస్తాను. 2 2 4 2014 224.25 10. 10తో మల్టిప్లై చేసినట్లయితే 27 25 ఆన్సర్ అండి. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడే రాసినది కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. నేను ఇక్కడ రాస్తున్నాను 545 / 2 × 10. ఇలా కూడా రాసుకోవచ్చుగా. 2 5 10 అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఎంతైతే మిగులుతుందో అక్కడ రాసేసుకోవచ్చు. 545 50 / 2 మొత్తంగా 27 25. ఓకే, ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ మీరు 10తో చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా 10 వేసేస్తారు. మీరు అది వేసుకోవచ్చు. చూసారు కదా 5తో ఏ విధంగా చేయొచ్చు. సారీ, ఇక్కడ 10 కాదు 25 అండి. 5 కానీ 25 కానీ ఇచ్చినట్లయితే 25 ఇస్తే మనం ఏ విధంగా రాసుకోవచ్చు. ఒకవేళ 5 ఇస్తే ఏం రాసాము 10/2 రాసాము. ఓకే, 25 ఇచ్చినట్లయితే ఇదే నేను అంకెకి తీసుకుంటానండి. 545కి × 25 చేసినట్లయితే ఎంత వాల్యూ ఆన్సర్ ఎంత అంటే చేయడానికి కాస్త టైం పడుతుందండి. అదే ఈజీ వేలో వెళ్ళినట్లయితే అంటే 100/4 రాసుకోవచ్చు. 25ను నేను 545 × 100/4 రాసుకుంటాను. 4 లెసన్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. మీకు కష్టంగా వస్తుంది, ఆన్సర్ రాలేదు అన్నట్లయితే ఇదే ఆన్సర్కి ఇంకో క్వశ్చన్ చెప్తానండి. మీకు ఇక్కడ ఆన్సర్ రాదు త్వరగా ఎందుకుగాను 148 మీరు తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా 148ని తీసుకుంటే 148 × 100/4 4 12 2 మిగులుతుంది. 4 7 28 3700. మ్యాక్సిమం 25 ఏ నెంబర్ ఇచ్చినా సపోజ్ మీరు ఇదే నెంబర్ తీసుకున్నా కూడా 545 × 25 తీసుకున్నా కూడా మీరు
దానిని 545 ఇంటూ 100/4 రాసుకోవచ్చు. 4 1 4, 4 మూల 12, 1 మిగులుతుంది కాబట్టి 12, 2 మిగులుతుంది 25 అవుతుంది. 4 6 24 తీసుకుంటే మీరు 2 మిగులుతుంది పక్కన 24 కాబట్టి 1 మిగులుతుంది పైన 10 అవుతుంది. 4 2 8, 4 5 20. సో మీకు ఆన్సర్ వచ్చేసి 136.25. ఏదైనా మీరు 100/4 వేసుకోవచ్చు అండి. ఇదంతా మొత్తం 5తో ఫస్ట్ టైం చేసి మళ్ళీ 2తో చేసి అలా చేయడం ఎక్కువ టైం తీసుకుంటుంది. కొంతమంది ఇంకా 20+5 చేయమంటారు. 20+5 చేసినా మీరు 20తో చేయాలి, మళ్ళీ 5తో కూడా చేయాలి, తర్వాత రెండింటి సమ్ చేయాలి. అలా లేకోకుండా 100/4 వేసేసారనుకోండి, త్వరగా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు చేసేయచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే 125 ఇచ్చినట్లయితే దానిని నేను 500/4 వేసుకున్నాను. ఓకే, 5 ఇచ్చినట్లయితే దానిని 10/2 వేసుకున్నాను. ఫాస్ట్గా అయిపోవడానికి కన్వీనియన్స్ అండి మనకి ఇది. మనం మార్చుకోవచ్చు దాన్ని. 25 ఇచ్చినట్లయితే దానిని 100/4 వేసుకుంటున్నాను. ఓకే, 5తో ఎండింగ్ అయ్యేటువంటి ఇవన్నీ. 5 ఇచ్చినట్లయితే 10/2, 25 ఇచ్చినట్లయితే 100/4, 125 ఇచ్చినట్లయితే 500/4. ఓకే, ఇక మనము 11 నెంబర్తో ఇచ్చినట్లయితే ఏ విధంగా చేస్తాము? 11 నెంబర్ చాలా వరకు 11తో చేసేస్తారండి. 11 కదా, చిన్న నెంబరే కదా చేసేస్తారు. ఒకవేళ సపోజ్ 11 నెంబర్ ఇచ్చారనుకుందాం, మల్టిప్లై విత్ 11 అనుకుందాం. మల్టిప్లై విత్ 11తో 25 ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 25 × 11 అంటే మీరు ఏం రాస్తారు? 25 × 25 ఇలా వేసేసుకొని 275 రాసేస్తారు త్వరగా. ఇది 2 డిజిట్ కాబట్టి ఓకే. ఒకవేళ 2 3 7 5 6 ఇచ్చేసి 11 ఇచ్చాడు అనుకుందాం. అటువంటి సమయంలో మీరు చేయడానికి మళ్ళీ ఇక్కడ 2 3 7 6 వేసుకొని సమ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ 2 3 7 5 6 వేసుకొని సమ్ చేయాల్సి వస్తుంది. అలా కాకోకుండా మీరు 10+1గా కూడా మార్చుకోవచ్చు. దీనిని 10+1గా మార్చుకోవచ్చు. 2 3 7 5 6 0 ప్లస్ 2 3 7 5 6. ఇక్కడ సమ్మె కదా, నేను ఏదైనా చేయొచ్చు అంటే అది మీ ఇష్టం అండి. కన్వీనియంట్ మీ ఇష్టం ఎలా చేసుకోవచ్చు. ఇక్కడ 11 కాబట్టి అలా సరిపోయింది. ఒకవేళ 111 ఇచ్చినట్లయితే మీరు 3 సార్లు వేసుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో మీరు 100+11 వేసుకొని చేసుకోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే, దానికోసమని మీరు కన్వీనియంట్గా మార్చుకోవచ్చు. 11 ఇచ్చినప్పుడు మీరు 10+1 వేసుకొని మార్చుకోవచ్చు. 6 1 6 + 6 12 13 11 6 2 10+1గా మార్చుకొని చేసుకోవచ్చు అండి 11 మల్టిప్లై ఇచ్చినప్పుడు. ఓకే, చూసారు కదా ఇంతవరకు మీరు ఏమేమి చూసారు ఇప్పటివరకు? ఎండింగ్ విత్ ఒకటితో ఎండ్ అయ్యే నెంబర్లకి ఏ విధంగా మల్టిప్లై చేయాలి. ఈ 3 ఇక్కడ ఉన్న 5 125తో 5తో 25తో ఏ విధంగా చేయాలి. స్టార్టింగ్ విత్ 1, స్టార్టింగ్ 1తో స్టార్ట్ అయినది. దీనినే 11 నుంచి 19కి మధ్యలో ఉన్న నెంబర్లను 11 నుంచి 19 మధ్యలో ఉన్న నెంబర్లను ఏ విధంగా మల్టిప్లై చేయాలి, షార్ట్కట్లు ఏంటి, 1తో ఎండ్ అయ్యే వాటికి ఏ విధంగా షార్ట్కట్లు ఉన్నాయి, 125 5 25తో షార్ట్కట్లు ఏంటో చూసాం. ఓకే, ఫర్దర్గా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు 11తో చూసాము. 11 చిన్న చిన్న నెంబర్లు చూసాము. అలాగే 11 కానీ 111 1011 అట్లా ఎక్కువ నెంబర్లు ఇచ్చి సేమ్ నెంబర్లు ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి చూద్దాం. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ 2 ఇచ్చాను, ఇక్కడ ఒకటి. వీటిని మీరు బాగా గమనించినట్లయితే ఒకటిలో వచ్చేసి ఇక్కడ 3 3 3 మొత్తం 9 ఉన్నాయండి. ఇక్కడ 3 3 3 1 10. సో ఇక్కడ 10 నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ 9 నెంబర్లు ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో ఏ విధంగా చేయాలి? చాలా వరకు ఇటువంటి సిచ్యువేషన్లో పిరమిడ్ వేసుకుంటారండి. పిరమిడ్ వేసుకొని ఇలాగా చేసేస్తారు, సమ్ అన్ని చేసేస్తారు. అలా చేయొచ్చు, అలా కాస్త టైం టేకింగ్ ప్రాసెస్. అలా లేకుండా సింపుల్గా వెళ్ళిపోవడానికి ఒక టెక్నిక్ ఉంది ఇందులో. అది ఇప్పుడు చూసినట్లయితే మీరు మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 9. 9 అనేది ఎన్ నెంబర్ అండి. ఇక్కడ ఎన్ అనేది 10, ఇక్కడ ఎన్ అనేది 9, అక్కడ ఎన్ అనేది 10. ఓకే, ఈ 9 ఉంది కాబట్టి n-1 9వ నెంబరు మిడిల్ అయిపోతుందండి. 9వ నెంబరు మిడిల్ అవుతుంది. ఇక్కడ నుంచి మిగతా ఏవైతే వస్తాయో ఇక్కడ వరకు మొత్తం 8 నెంబర్లు రావాలి. మొత్తం 9 నెంబర్లు ఉన్నందుకు గాను ఇక్కడ నుంచి ఇక్కడికి 8 నెంబర్లు రావాలి మొత్తం. ఓకే, టోటల్ 8 నెంబర్లు రావాలి. మిడిల్లో 9 అనేది కామన్గా ఉంటుంది. అలా చూసుకున్నట్లయితే మీరు
ఒక్కొక్క నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, 8 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి 8 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ 8 7 6 5 4 3 2 1 4 3 2 1 చూసుకున్నట్లయితే 9 నెంబర్లు సరిపోయినాయి. ఇక్కడ నుంచి సేమ్ 2 3 4 5 6 7 8. ఓకే, ఆన్సర్ ఇదేనండి. ఎట్లా చెప్తున్నామంటే డైరెక్ట్గా మీరు పిరమిడ్ వేసుకొని చేసినా సరే ఇక్కడ 1 ఇలా 2 ఇలా 3 ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా మీకు సేమ్ అదే వస్తుంది. 1 1 1 వేసుకుంటూ వెళ్ళినా కూడా ఫైనల్గా. కాకపోతే మీరు సమ్ చేసే దాంట్లో ఏం కొంచెం మిస్టేక్ అయినా మొత్తం పోతుందండి. సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఎన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మిడిల్కి వెళ్ళిపోయి రిమైనింగ్ నెంబర్స్ అన్ని డిసెండింగ్ ఆర్డర్లో వస్తాయండి. రిమైనింగ్ నెంబర్స్ అన్ని డిసెండింగ్ ఆర్డర్ వస్తాయి, అన్ని ఒకట్లయితే. ఇక్కడ 9కి ఓకే, మరి 10 అనే నెంబర్ మిడిల్ వెళ్ళిపోయి రిమైనింగ్ 9 ఇటు సైడ్ రావాలి. కానీ ఓకే, ప్రజెంట్ ఇప్పుడు వేసేద్దాము. 9 8 7 6 5 4 3 2 1 9 8 7 6 5 4 3 2 1 ఇప్పటివరకు వేసేసాము మొత్తం 10. కాకపోతే ఏ సిరీస్ అయినా సరే కంపల్సరీగా 1 నుంచి 0 వరకు మాత్రమే నెంబర్లు ఉండాలి, ఆ నెంబర్కి మించి వెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ ఉన్న 1 అనే క్యారీ ఫార్వర్డ్ ముందుకు క్యారీ ఫార్వర్డ్ కావాలండి. ఎప్పటికైనా సరే క్యారీ ఫార్వర్డ్ అనేది లెఫ్ట్కే కావాలి కానీ రైట్కు క్యారీ ఫార్వర్డ్ కాకూడదు. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్కు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది 1, అప్పుడు ఈ ప్లేస్లో 10 అవుతుంది. 1 0 నిలబడిపోతుంది, 1 ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఈ 1 ముందుకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, +1గా 9 అవుతుంది. సో ఇక్కడ 9, ఇక్కడ 0, ఇక్కడ 0 మిగిలిపోతుంది. ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈస్గా నెంబర్స్ అలాగే వచ్చేస్తాయి. ఓకే, 9 8 7 6 5 4 3 2 1 చూసారు కదండి. 9కి 10కి ఏ డిఫరెన్స్ ఉందంటే ఇక్కడ ఉన్న 10లో ఒక అంకె ఎక్కువ ఉండడం వలన ఆ అంకెను ముందుకు క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. క్యారీ ఫార్వర్డ్ ఎప్పటికైనా సరే లెఫ్ట్కే క్యారీ ఫార్వర్డ్ కావాలి. లెఫ్ట్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తే 9 ప్లస్లో 9కి +1 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఈ ప్లస్ కూడా 10 అవుతుంది కాబట్టి అప్పుడు 1 ఎక్స్ట్రాను మళ్ళీ ముందుకు క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఇక్కడ సిరీస్లో మాత్రము 8 లేకుండా 9తో 7 వరకు ఎండ్ అయిపోయి 8 లేకుండా 9 స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఈ 3 నెంబర్లు చేంజ్ అవుతాయి. ఇంతవరకు 1 బాగానే ఉంది. సపోజ్ ఇక్కడ 2 ఉంటే, ఎగ్జాంపుల్ థర్డ్ ఎగ్జాంపుల్ ఇది, ఇక్కడ 2 ఉంటే ఏం చేయాలి, సిచ్యువేషన్ ఏంటి? 2 ఉంటే ఇక్కడ 9 నెంబర్లు తీసుకున్నాం కదా నేను. ఓకే, మీ ఇష్టం 9 తీసుకోవచ్చు, కాకపోతే స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి మనకి ఇక్కడ 6 7 నెంబర్లు తీసుకుంటున్నాను. 3 3 6 7. ఇక్కడ మన ఎన్ ఎంత? ఎన్ నెంబర్ అనేది ఎన్ అనేది 7. ఎన్ అనేది 7 కాబట్టి 7 నేను మిడిల్లో తీసేసుకుంటాను. కాకపోతే ఇక్కడ 1 1 ఉన్నది కాబట్టి డైరెక్ట్గా 7 తీసేసుకున్నాను. కానీ ఇక్కడ ఉన్నది 2 నెంబరు, ప్రతి దాంట్లో 2తో మల్టిప్లై చేసుకుంటే 7 2 14 అనేది మిడిల్లో నిలబడిపోతుంది. 7 2 14 మిడిల్ నిలబడిపోతుంది. అక్కడ నుంచి ముందుకు వచ్చేస్తుంది. ప్రతి దానికి 2 2 తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి 14 12 10 8 6 4 2. ఇక్కడ కూడా 12 10 8 6 4 2. మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదండి, సిరీస్ మొత్తం మీద ఒకటే నెంబర్ ఉండాలి కానీ 2 నెంబర్లు ఉండకూడదని. సో ఇక్కడ ఉన్న నెంబర్లన్నీ ముందుకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. క్యారీ ఫార్వర్డ్ కూడా ఎలా చెప్పాను, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మాత్రమే క్యారీ ఫార్వర్డ్ కావాలి, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోకూడదు. అలా కాబట్టి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఇక్కడే చేసేస్తున్నాను. చేసుకుంటూ వచ్చేస్తే ఎంత మిగులుతుందో ఫైనల్గా చూద్దాం. 2 4 6 8. ఇక్కడ 0 మిగిలిపోతుంది. 1 ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి 3. ఇక్కడ 1 ముందుకు వెళ్ళిపోయి ప్లస్ అవుతుంది కాబట్టి అక్కడ 5. ఇక్కడ 1 ప్లస్ అయి ముందుకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ 3 ముందుకు వెళ్తుంది 1. ఇక్కడ 1 ముందుకు వెళ్ళిపోతుంది 9 6 4 2. చూసారు కదా, ఇక్కడ 14 ఎందుకు వచ్చిందంటే ఎన్ నెంబర్ ఏదైతే ఉందో ఎన్ నెంబరు మిడిల్లో ఉండాలి 7 అనేది. కానీ ఇక్కడ ఏ నెంబర్తో చేస్తున్నాం, మనము 2తో చేస్తున్నాం కాబట్టి 7 × 2 కాబట్టి ఆ 2 మిడిల్లో వెళ్ళిపోతుంది. మిడిల్ వచ్చేది n × 2 ఉంది కాబట్టి, ఒకవేళ 3 ఉంటే సేమ్ 3 అవుతుంది. అలాగా 1 నుంచి 9 వరకు ఏది ఉన్నా సరే అదే నెంబర్ ముందుకు వచ్చేస్తుంది. ఇందాక 1 తీసుకున్నాం, ఇక్కడ n అనేది 10 × 1 నెంబర్ కాబట్టి 1 కాబట్టి 10 ఇక్కడ సెటిల్ అయిపోయింది. అదే ఇక్కడ 9 ఉన్నాయనుకున్నాము, 10 × 9 అవుతుంది, ఇక్కడ 90 సెటిల్ అవుతుంది. 9 అనేది ముందు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, 1 నుంచి 9 వరకు ఏ నెంబర్లు తీసుకున్నా సరే మీరు ఆ నెంబర్తో మీరు మల్టిప్లై చేసి ఎన్ అయితే ఏదైతే ఉందో ఆ నెంబర్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన నెంబర్తో మల్టిప్లై చేసుకొని వచ్చిన నెంబర్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఇక్కడ 2 ఉంది కాబట్టి మనము 2తో
మల్టిప్లై చేసుకుని 14 ఇక్కడ పెట్టాము. తర్వాత ఏదైతే డబుల్ డిజిట్స్ ఉన్నాయో ఆ డబుల్ డిజిట్స్ నెంబర్స్ని ముందుకు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వెళ్ళిపోయాము. ఓకే, కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాము. ఇక ఈ మల్టిప్లికేషన్ ట్రిక్స్లో 3 స్టెప్ మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. 3 స్టెప్స్ అంటే ఏదైనా 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ ఉన్న నెంబర్స్ని 3 స్టెప్స్లో మల్టిప్లికేట్ చేసి ఫైనల్గా సమ్ తీసుకురావచ్చు ఎంత అనేది. ఎగ్జాంపుల్గా మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే 68, 59 ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇచ్చాను. 2 డిజిట్స్కి ఇది. 3 డిజిట్స్కి వచ్చేసి 146, 235. 3 సంఖ్యలకి అయితే ఇది ఇచ్చాను, 2 సంఖ్యలకి ఇది ఇచ్చాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒకట్ల స్థానంలో ఉన్న వాటిని ఈ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, 8, 9, 72. సెకండ్ స్టెప్ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్. 6, 9, 54 ప్లస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 2కి ప్లస్ చేయాలి. 5, 8, 40. ఓకే, ఇక ఫైనల్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఈ రెండింటిని చేయాలి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ వచ్చి 6, 5, 30. ఇక్కడ మీరు చూసినట్లయితే 72 ఇక్కడ ఉంది, 40 ఇక్కడికి వచ్చేస్తుంది, 30 ఇక్కడికి వచ్చేస్తుంది. నేను అన్నిటిని ఆర్డర్ ప్రకారంగా మార్చుకున్నాను కాబట్టి 2, 7, 4, 3. ఓకే, సారీ ఇది 40 కాదు, 54 ప్లస్ 40 94. 2, 7, 5, 11, 10, 4. ఓకే, ఇది 2 స్టెప్. మొదటిది వచ్చేసి 3 స్టెప్స్, ఇది 2 డిజిట్స్. మొదటి స్టెప్ వచ్చేసి ఒకట్ల స్థానంలో దానికి స్ట్రైట్గా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, ప్లస్ వచ్చిన దాన్ని సమ్ చేయాలి. థర్డ్ స్ట్రైట్గా మల్టిప్లికేషన్ చేసుకోవాలి, ఏదైతే అది అలాగే. ఓకే, వాటి రాసుకునేది ఏంటంటే విధానం ఏ విధంగా రాసుకోవాలంటే ఏదైతే ఫస్ట్ డిజిట్ ఉందో అది వచ్చేసి లాస్ట్కి వచ్చేస్తుంది. సెకండ్ స్టెప్ది సెకండ్కి వచ్చేస్తుంది. 50 ప్లస్ 49, 54 ప్లస్ 40 వచ్చేసి 94. 94 ఒకట్ల స్థానంలో 4, 7కు సెట్ ఏ విధంగా రాసుకోవాలి మీరు. ఇక్కడ థర్డ్ ఫైనల్గా 30 ఉంది, 30 వచ్చేసి ఈ విధంగా రాసుకోవాలి. సమ్ చేసినా మీరు అలానే సమ్ చేయాలండి. నార్మల్గా సమ్ చేసి 72 ప్లస్ 94 అలా సమ్ చేయకూడదు, ఈ విధంగా రాసుకోవాలి ఆర్డర్. ఒక థర్డ్ స్టెప్ ఇది ఇక్కడ, సెకండ్ స్టెప్ ఇది ఇక్కడ, ఫస్ట్ స్టెప్ ఇక్కడ, సెకండ్ స్టెప్ ఇక్కడ, థర్డ్ స్టెప్ ఇక్కడ రాసుకోవాలి. సమ్ యాడ్ చేసేది కూడా మీరు ఈ విధంగా యాడ్ చేయాలి, క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 40. ఇక 3 డిజిట్స్ వచ్చేసి స్టెప్ 1 తీసుకుంటే సేమ్ ఈ రెండు చేసుకుంటారండి. 6 × 5 ఇక్కడ. సెకండ్ దాంట్లో ఇవి రెండు మల్టిప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. 4 × 5 ప్లస్ 4 × 5 ప్లస్ 3 × 6. 3 × 6. ఇక్కడ ఇంకో స్టెప్ ఎక్స్ట్రా వస్తుందండి. మూడో స్టెప్కి వచ్చే లోపల క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 1కి 5కు ప్లస్ 2కు 6కు ప్లస్ 4కు 3కు. ఓకే, నాలుగో స్టెప్ వచ్చేసి ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటారు. 1కి 3కి ప్లస్ 4కి 2కి. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి 1కి 2కి చేసుకుంటారండి. 1కి 2కు. ఏదైతే మిడిల్లో రిమైనింగ్ వస్తుంటాయో వాటిని సమ్ చేసుకుంటారు. 6, 5, 30 ఇక్కడ, 4, 5, 20, 3, 6, 18, మొత్తంగా 38. 1, 5, 5, 2, 6, 12, 4, 3, 12, 12, 12, 24, 1, 5, 29. 1, 3, 3, ఇది 3 అండి. 1, 3, 3, 4, 2, 8, 8, 1, 3, 11. ఓకే, 1, 2, 2. ఇప్పుడు రాసిన విధానం ఏ విధంగా రాసుకుంటారు మీరు? ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది ఫస్ట్లో ఉండాలి, ఇక్కడ ఈ పొజిషన్లో ఉండాలి. దీనికన్నా ముందు ఏ నెంబర్ లేదు కాబట్టి 0 పెట్టుకోవచ్చు మీరు పెట్టుకోవాలనుకుంటే. 02గా 11 అనేది ఇక్కడికి వస్తుంది. సెకండ్ది 29 ఇక్కడికి వెళ్ళిపోతుంది. 38 ఇక్కడికి వస్తుంది. 30 ఇక్కడికి వెళ్ళిపోతుంది. మొత్తంగా
ఈ 38 నేను కాస్త లోపలికి రాసుకుంటున్నాను. 38 ఇక్కడ రాస్తున్నాను. 0 8 3 11 9 3 1 13 1 2 1 4 2 1 3 0 మొత్తం ఎంత 34 310. మీరు ఒకసారి కావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. క్యాల్కులేషన్ ఓపెన్ చేసి ఆన్సర్ సేమ్గానే ఉంటుంది. ఓకే, చూసారు కదా 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా 3 నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలో ఇవి కూడా సేమ్ ఫార్ములా అండి. ఇక్కడ ఏ విధంగా ఫస్ట్ వచ్చాను, ఇక్కడ కూడా ఫస్ట్ ఇది, సెకండ్ ఈ క్రాస్ మల్టిప్లికేషన్, మూడో నెంబర్ ఉంది కాబట్టి థర్డ్ ఈ రెండింటికి తర్వాత ఇది చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఫోర్త్ ఈ రెండింటికి ఇలా, ఫిఫ్త్ ఇలా, ఇక్కడ మొత్తం 5 వస్తున్నాయి. 1 ఇది 2 ఇది 3 టోటల్గా ఒకటి వస్తుందండి, అది 4th 5th ఇది. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నందుకు గాను సిరీస్ యొక్క అడిషన్ సబ్ట్రాక్షన్ మరియు సిరీస్లో ఉన్న అడిషన్ సబ్ట్రాక్షన్తో పాటుగా స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఈజీగా ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ చేస్తున్నాను, పార్ట్ బి లాగా. ఓకే, డోంట్ మిస్ అండి. ఎందుకంటే ఇంతవరకు మీరు చూసింది ఒక అయితే ఇక మీద చూసేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అది కంపల్సరీ మీరు మిస్ కాకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఓకే, ఈ వీడియో నేను నెక్స్ట్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ కావడం వల్ల మీకు చూడడానికి కూడా బోరింగ్గా ఉంటుంది. అందుకనేసి నేను స్కిప్ చేసి నెక్స్ట్ వీడియో లాగా చేస్తున్నాను అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.